హాయ్ అండి. అందరికి గుడ్ మార్నింగ్ అండి. చూడండి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, పచ్చి మామిడికాయ, ఎండుమిరపకాయ. ఇవి ఇంతవరకు నేను పచ్చి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను నా స్టైల్‌లో. ఒకసారి చూడండి. నేను పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా చేస్తున్నాను అనేది చూడండి. అన్నీ బాగా వేయించేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని మెంతులు, జీలకర్ర అన్నీ చాలా ఎంత బాగా వేస్తే అంత వేగితే అంత టేస్ట్ ఉంటుందండి. పచ్చడి చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చూడండి, వేయించేసుకున్నాం కదా, తీసి మిక్సీ గిన్నెలో తీసుకున్నాం కదా. రోట్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఏంటంటే అందుబాటులో మాకు మిక్సీ తొందరగా అవుతుందని నేను చూడండి 4 ఎల్లుల్లిపాయలు వేసాను. కొంచెం కల్లుప్పు వేసేసి బరగ్గా పట్టేసుకుందాం. బరగ్గా అయిపోయిన పాట మనం మామిడికాయ కట్ చేసుకున్నాం కదా, పచ్చి మామిడికాయ ముక్కలు వేసేసుకొని ముక్కలు పట్టుకుందామండి. మరి మెత్తగా పట్టొద్దు. మెత్తగా పడితే మళ్ళీ టేస్ట్ వేరే ఉంటుంది, కానీ కొంచెం పలుకుగా పడితేనే బాగుంటుంది. అదే కళాయిలో 2 స్పూన్లు 2 గరిటెలు ఆయిల్ పోసుకుందాం. దాంట్లోని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు పోపు వేసేసుకుందామండి. చూడండి, పోపు వేగిపోయే దాంట్లోనే కొంచెం నేను ఆనియన్స్ యాడ్ చేశాను. దాంట్లోనే కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. చూడండి, ఆ పచ్చడి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది దీంట్లో తీసేసి చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూడండి, చాలా టేస్ట్ 2 మినిట్స్లో అయిపోద్దండి. ఏదన్నా ఎప్పుడైనా పుల్లగా మామిడికాయలు చిక్కే సీజన్లో చేసుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుంది, కానీ నాకు ఇప్పుడు మామిడికాయ చిక్కింది కాబట్టి నేను చేశాను. చూడండి, చాలా బాగుంటుందండి. వేడి అన్నంలోకి, రైస్లోకి కానీ దేంట్లోకైనా సైడ్గా బాగుంటుందండి. చూడండి, నేనైతే ట్రై చేస్తాను. ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో. అట్లా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను అట్లా వడ్డించుకున్నాను. ఓకే అండి, బాయ్ అండి.